కార్బన్ కార్బన్ ఫైబర్ అంటే గ్రాఫైట్ అంటే నానో స్కేల్ ఉంటుంది. కార్బన్ ఫైబర్ నానో స్కేల్లో ఉండాల్సిన అవసరం లేదు. సో అది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ అల్లోట్రోపీ అంటారు. అల్లోట్రోపీ అంటే డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్మ్స్ లో ఉన్నట్టు అనమాట కార్బన్. సో కార్బన్ ఫైబర్ అనేది ఒక స్ట్రక్చరల్ ఫార్మ్. గ్రాఫీన్ గ్రాఫైట్ ఒక స్ట్రక్చరల్ ఫార్మ్. డైమండ్ ఈజ్ ఆల్సో వన్ స్ట్రక్చరల్ ఫార్మ్. యాష్ ఈజ్ ఆల్సో వన్ స్ట్రక్చరల్ ఫార్మ్. ఓన్లీ కార్బన్ ఉంటుంది. అవి ఎలా బాండ్ అయినది బట్టి డిఫరెంట్ అల్లోట్రోపీ ఫార్మ్స్ అంటారు. సో గ్రాఫైట్ ఈజ్ అన్ అల్లోట్రోపీ ఫార్మ్. గ్రాఫిన్ ఈజ్ ఆల్సో అన్ అల్లోట్రోపీ ఫార్మ్. గ్రాఫిన్ అనేది సింగిల్ లేయర్ ఆఫ్ గ్రాఫైట్. ఓకే, సమ్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ కాంటాక్టింగ్ మీ. సో టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ రిప్లై ఇవ్వడం కష్టం. నేను మెయిల్ ఐడి ఇస్తాను. ఏదన్నా సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే అడగండి. G Sudhir Kumar R 1996@gmail.com. So anything related specific to science and tech. సో సైన్స్ అండ్ టెక్ స్పెసిఫిక్ అయితే ఎప్పుడైనా మెయిల్ చేయండి, నేను త్వరగానే రిప్లై చేస్తా. బట్ ఏదన్నా జెనరిక్ మీ ప్రిపరేషన్ పరంగా డౌట్ ఉంటే, సో నా రిజల్ట్ మేబీ ఫైనల్ రిజల్ట్ May 27 కానీ 28 వస్తుంది. సో నాకు ర్యాంక్ 70 లోపు వస్తే మీ జెనరిక్ డౌట్స్ ఉన్నా మెయిల్ చేయండి. ఒకవేళ ర్యాంక్ 70 పైన వచ్చింది అనుకోండి, నా ప్రిలిమ్స్ అయిన తర్వాత, ఈ ఇయర్ నేను ఇచ్చే ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ అప్పుడు మెయిల్ చేయండి. సో అప్పుడు ఏదైనా అడగండి. సో ఈ మీన్ టైంలో స్టిక్ టు సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ డౌట్స్. ఓకే, ఇప్పుడైనా జెనరిక్ అయినా ఆన్సర్ ఇచ్చామని, నేను కూడా ఇయర్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నాను. సో ఇంటర్వ్యూ నుంచి హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రావడానికి 1 month టైం పడుతుంది. చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాం. ఇన్ని రోజులు చదివి సడన్గా అలా రిలాక్స్ అవుతాం. మళ్ళీ ఈ ఎగ్జామ్ చాలా అన్సర్టైన్. నువ్వు ఎంత బాగా ఇచ్చా అనుకున్నా ఒక్కొక్కసారి కలిసి రాకుంటే, సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అని. సో మళ్ళీ నానో టెక్నాలజీ ఒక్కసారి రివైజ్ చేస్తాను. సో నానో మెటీరియల్ అంటే ఒకటి చెప్పాను. సో నానో మెటీరియల్ అంటే ఒక డైమెన్షన్ అంటే నానో స్కేల్లో ఉంటే ఇట్స్ నానో మెటీరియల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నానో మెటీరియల్ ఉంటాయి. డిఫరెంట్ వేస్గా క్లాసిఫై చేస్తారు. సో గ్రాఫైట్ నుంచి ఒక లేయర్ తీస్తే గ్రాఫిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నానో మెటీరియల్. సో దాన్ని రోల్ చేస్తే కార్బన్ నానో ట్యూబ్స్ అవుతుంది. దాన్ని స్పెరికల్గా చేస్తే ఫులరిన్ అవుతుంది. సో మనం నిన్న కార్బన్ నానో ట్యూబ్స్ యొక్క అప్లికేషన్స్ వరకు చూసాం. ఈరోజు ఒక్కసారి ఫులరిన్ అప్లికేషన్స్తో ఫినిష్ చేద్దాం. సో ఫులరిన్లో స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ మధ్యలో మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. యాంటీబాడీస్ కానీ యాంటీజెన్స్ కానీ, ఈవెన్ జెనెటిక్ మ్యాటర్ DNA కానీ RNA కానీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు.
సో ఇంకోటి ఏంటంటే ఫులరిన్స్లో సి డబల్ బాండ్ సి ఉంటుంది. ఈ సి డబల్ బాండ్ సి హైడ్రోజన్తో రియాక్ట్ అవుతే ఇలా సింగిల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో దీన్ని మళ్ళీ ఒక సర్టెన్ టెంపరేచర్లో హీట్ చేస్తే మళ్ళీ హైడ్రోజన్ బయటకు వస్తుంది. సో ఇలా రివర్సిబుల్ వేలో హైడ్రోజన్ని స్టోర్ చేయడానికి వాడుకోవచ్చు. కాబట్టి రేపొద్దున హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్ ఎకానమీ గవర్నమెంట్ చాలా పాలసీస్ కూడా తీసుకొచ్చింది. హైడ్రోజన్ బేస్డ్ కార్స్ కానీ, నితిన్ గడ్కరీ రీసెంట్గా హైడ్రోజన్తో నడిచిన ఇంజిన్ కార్ వాడాడు. సో దానికి ట్రాన్స్పోర్టేషన్కి పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే మెటల్ హైడ్రేట్స్ వాడేవాళ్ళు. సో మెటల్ హైడ్రేట్స్ ఏంటంటే అది ఇంతే. సో మెటల్ వచ్చేసి హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి మెటల్ హైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. సో మళ్ళీ దాన్ని హీట్ చేస్తే మళ్ళీ మెటల్ హైడ్రోజన్ బయటకు వస్తుంది. ఇదేంటంటే మెటల్ చాలా కాస్ట్లీ. సో మనకు చీప్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ వేలో ఫులరిన్తో స్టోర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. దాని తర్వాత ఇలా స్టోర్ చేసుకున్న హైడ్రోజన్ మన ఫ్యూయల్ సెల్స్ కానీ, ఇతర కంబషన్ యాక్టివిటీస్ కానీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, ఇప్పుడు అమోనియా జనరేట్ చేయాలన్నా, సల్ఫ్యూరిక్ యాసిడ్ జనరేట్ చేయాలన్నా, నైట్రిక్ యాసిడ్ జనరేట్ చేయాలన్నా ఇండస్ట్రీస్లో హైడ్రోజన్కి రోల్ క్రిటికల్గా ఉంది. ఈవెన్ హైడ్రోజనేషన్ చేస్తాం కదా మన వనస్పతి. సో అందులో కూడా హైడ్రోజనేషన్, పార్షియల్ హైడ్రోజనేషన్కి హైడ్రోజన్ కావాల్సి ఉంటుంది. దాని స్టోరేజ్కి ఫులరిన్ బాగా కన్సిడర్ చేస్తున్నారు ఫ్యూచర్లో లార్జ్ స్కేల్లో వాడడానికి. ఫ్యూయల్ సెల్స్ అంటే తెలుసుగా. సో ఫ్యూయల్ సెల్స్ అంటే అదొక ఎలక్ట్రోకెమికల్ సెల్ లాంటిది. కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చొచ్చు. సరే ఎన్సీఆర్టీ 8th, 9th, 10th చదవండి. సో ఫ్యూయల్ సెల్ కానీ బేసిక్స్ కానీ కొద్దిగా క్లారిటీ వస్తుంది. హైడ్రోజనేషన్ అంటే ఏంటి, డబుల్ బాండ్ అంటే ఏంటి, సింగిల్ బాండ్ అంటే ఏంటి, ట్రిపుల్ బాండ్ అంటే ఏంటని. యాంటీబాడీ కింద యూజ్ చేయరు. యాంటీబాడీని స్టోరేజ్ చేసుకుని అవ్వదు కాబట్టి వాడుతున్నారు. యాంటీబాడీతో. సో ఇంకా చూడు, ఇంకా అది కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఒకవేళ మనం యాంటీబాడీ దాంతో రియాక్ట్ అయినా తెలిసినా మనం ఏదో ఒక మాస్క్ లాంటి ఇంకొక పెద్ద కాంపౌండ్ తీసుకొని మనం డెలివర్ చేయొచ్చు. సో కెమిస్ట్రీలో ప్రతిదానికి ఏదో ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఓకే, సో మిమ్మల్ని డైరెక్ట్ నానో టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాని అప్లికేషన్స్ ఏంటంటే కాస్త నీట్గా క్లాసిఫై చేయండి. సో కార్బన్ నానో ట్యూబ్స్, గ్రాఫీన్, నెక్స్ట్ ఫులరిన్, వీటికి నీట్గా క్లాసిఫై చేస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి. జస్ట్ ఏదో ర్యాండమ్గా దీనికి వాడచ్చు దానికి వాడచ్చు అందాం కాడికి. ఎగ్జామ్లో ఎస్పెషల్లీ మెయిన్స్లో రాసేటప్పుడు మొత్తం అన్ని కలిపేసి కాకుండా ఒక్కొక్క ఐటమ్ సపరేట్గా, సో చూడడానికి ఎగ్జామినర్ కూడా మార్కులు వేయాలని అనిపించాలా. సో అలా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో నిన్న ఒక్కసారి చాలా మందికి అర్థం కాలేదు సర్ఫేస్ ఏరియా ఎలా ఇంక్రీజ్ అవుతుంది నానో స్కేల్లోకి వెళ్తే. చూడండి, ఇది ఒక 1 మీటర్ 1 మీటర్ క్యూబ్ తీసుకున్నాను లెంత్, బ్రెడ్త్, హైట్లో. సో దాన్ని నేను ఇలా 4 పార్ట్స్గా 8 క్యూబ్స్గా చేశా. 8 క్యూబ్స్గా చేసినప్పుడు సర్ఫేస్ ఏరియా 12 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో దాన్ని ఇంకా ఎక్కువ క్యూబ్స్గా చేస్తే ఇంకా ఎక్కువ పెరుగుతుంది సర్ఫేస్ ఏరియా. అలాగే ఒక బల్క్ మెటీరియల్, సో ఒక బల్క్ మెటీరియల్ని కూడా నానో సైజ్డ్ పార్టికల్స్ చేస్తే ఇంకా సర్ఫేస్ ఏరియా ఎక్కువ పెరుగుతుంది. సో కెమిస్ట్రీలో, సర్ఫేస్ కెమిస్ట్రీలో 7th, 8th చదివి ఉంటారు. సర్ఫేస్ ఏరియా ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ రియాక్టివిటీ ఉంటుందని.
సో నానో స్కేల్లో అప్లికేషన్స్ ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల రియాక్టివిటీ పెరుగుతుంది. రియాక్టివిటీ పెరిగితే స్పెసిఫిసిటీ పెరుగుతుంది డయాగ్నోసిస్లో. కానీ అవి ఒక్కసారి అప్లికేషన్స్కి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ క్లారిటీ వస్తుంది. ఎవరన్నా సెన్సార్ అంటే ఏంటో సింపుల్గా చెప్పగలరా? సెన్సార్ సెన్సార్ ఎవరన్నా లాస్ట్లో సెన్సార్ అంటే సింపుల్గా విచ్ కెన్ సెన్స్ సంథింగ్. సో యువర్ ఐ ఈజ్ ఆల్సో సెన్సార్. సో అందుకే కదా ఐ ఇయర్ని సెన్సరీ ఆర్గన్స్ అంటారు, విచ్ కెన్ సెన్స్ సంథింగ్. సో నానో బయో సెన్సార్ అంటే ఇట్స్ అ బయో సెన్సార్ విచ్ యూజెస్ అ నానో మెంబ్రెయిన్ టు డిటెక్ట్ అండ్ క్వాంటిఫై వేరియస్ బయో కెమికల్ మాలిక్యూల్స్. సో నానో మెంబ్రెయిన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. సో సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల మనకి చాలా అప్లికేషన్స్ పెరుగుతాయి. సో అందులో నానో బయో సెన్సార్ ఒకటి. సో అది ఎలా వస్తుందో ఒక్కసారి చూపిస్తాను. సో రాసుకుంటారం, రాసుకోండి డెఫినేషన్. బయోకెమికల్ మాలిక్యూల్స్ అంటే టాక్సిన్స్ రావచ్చు, ప్రోటీన్స్ రావచ్చు, ఎంజైమ్స్, హార్మోన్స్, ఎవ్రీథింగ్ ఇందులోనే కవర్ అయిపోతుంది. ప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ కూడా వస్తుంది. సో ఇప్పుడు వాటర్లో ప్యూరిటీ టెస్ట్ చేయాలంటే టాక్సిన్స్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మనం నానో బయో సెన్సార్ని వాడి ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం నానో స్కేల్కి వెళ్ళిన తర్వాత అతి తక్కువ వాల్యూమ్లోనే సర్ఫేస్ ఏరియా ట్రెమెండస్గా పెరుగుతుంది. సో సర్ఫేస్ ఏరియా ట్రెమెండస్గా పెరుగుతుంది. చిన్న వాల్యూమ్లో అంటే డివైజెస్ కూడా చిన్నగా అయిపోతాయి కదా. సో మనం చిన్న చిన్న డివైజెసే వాడి ఇంకా యాక్యురేట్గా హై స్పెసిఫిసిటీతో మెజర్ చేయొచ్చు కెమికల్స్ని, బయోకెమికల్స్ని, టాక్సిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, డిఎన్ఏ కానీ, ఆర్ఎన్ఏ. సో నానో స్కేల్లో ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా బై వాల్యూమ్. will increase exponentially. సో ఇక్కడ చూడండి, ఈ క్యూబ్కి ఏమో సర్ఫేస్ ఏరియా 6 స్పేసెస్ మీద 6 మీటర్ క్యూబ్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే 2 క్యూబ్స్ కలిపితేనే 6 మీటర్ క్యూబ్ వచ్చేస్తుంది కదా. సో 2 క్యూబులు వాల్యూమ్ తక్కువ ఉంది, ఇది వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఈ 2 క్యూబులు కలుపుతూనే మనకు దీనిపైన వాల్యూమ్ వస్తుంది. అదే నానో స్కేల్కి వెళ్తే ఎంత సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది చూడండి. సో సర్ఫేస్ ఏరియా, సేమ్ సర్ఫేస్ ఏరియా మనం ఇంకా తక్కువ మెటీరియల్తో ప్రొడ్యూస్ చేయొచ్చు. దానివల్ల సెన్సార్స్ సైజ్ తగ్గిపోతా ఉంది. దానివల్ల అడ్వాంటేజెస్ చాలా పెరుగుతాయి. కాస్ట్ ఎఫెక్టివ్ వేలో కూడా సెన్సార్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక్కసారి నానో బయో సెన్సార్ ఎలా వర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రాసుకున్నారు? డౌట్స్ ఉన్నాయా? సో ఇది నానో మెంబ్రెయిన్ అనుకోండి. ఒక నానో మెంబ్రెయిన్ తీసుకుంటాం.
ఈ నానో మెంబ్రేన్ మీద సమ్ కెమికల్ రిసెప్టర్స్ అంటారు. సో ఇవి అటాచ్ చేస్తాం. సో ఈ కెమికల్ రిసెప్టర్స్ గ్లోయింగ్ అనుకోండి, అంటే లైట్ దే గ్లో అని. సో అవంతకవే లైట్ ప్రొడ్యూస్ చేయగలవు. ఇప్పుడు మనం వాటర్ని టెస్ట్ చేస్తున్నాం, దాంట్లో టాక్సిన్స్ వచ్చి దీనికి స్పెసిఫిక్గా అటాచ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టాక్సిన్స్ అనుకోండి, టాక్సిన్ మాలిక్యూల్స్. ఆర్ ఈవెన్ కలరా కానీ, మనం మలేరియా కానీ, వాటి బ్యాక్టీరియా ఉంటుంది చూసా, ఆ ప్యాథోజన్స్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేస్తారు ఈ రిసెప్టర్స్. ఆ స్పెసిఫిసిటీ వస్తుంది. సో స్పెసిఫికల్లీ డిజైన్డ్ రిసెప్టర్స్, మనకి ఏ యూజ్ అవుతా ఉందో దానికోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసిన రిసెప్టర్స్. సో ల్యాబ్లో నానో మెంబ్రెయిన్ కనిపెట్టి, సూటబుల్ నానో మెంబ్రెయిన్ కనిపెట్టి, ఎక్కువ రీసెర్చ్ ఏ రిసెప్టర్ సూటబుల్ అవుతుంది మన పర్పస్కి. వాటర్ ప్యూరిటీ మెజర్ చేయాలంటే ఒక రిసెప్టర్ కావాలి, లేకుంటే డిసీజ్ డయాగ్నోసిస్ చేయాలంటే ఒక రిసెప్టర్ కావాల్సి ఉంటుంది. స్పెసిఫిక్ రిసెప్టర్ని ఐడెంటిఫై చేస్తారు. సో స్పెసిఫిక్ రిసెప్టర్ వచ్చి స్టిక్ అవుతుంది అనమాట దీనిలోకి. సో ఇలా స్టిక్ అవ్వడం వల్ల ముందు గ్లో అయ్యేవి ఇప్పుడు గ్లో అవ్వడం ఆగిపోతాయి. సో గ్లో అవ్వడం ఆగిపోతే ముందున్న లైట్ ఇంటెన్సిటీకి ఇప్పుడు లైట్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల ఎలా ఎఫెక్ట్ వస్తే ఒకసారి ఇది రాసుకోండి, చెప్తాం. ఇంకోటి, ఎగ్జామ్లో ఎప్పుడైనా మెయిన్స్ రాసేటప్పుడు నానో టెక్నాలజీ అప్లికేషన్స్ అడిగారు అనుకోండి, ఏం గుర్తు రాకపోతే అన్నిటికీ నానో అని తగిలిచ్చేసేయండి. అప్పుడన్నా కొన్న పార్షియల్ మార్క్స్ పడతాయి ఏం గుర్తు లేకుండా. సో అగ్రికల్చర్ గురించి రాస్తున్నారు, నానో ఫర్టిలైజర్స్, నానో యూరియా, నానో మెడిసిన్స్. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఈ గ్లోయింగ్, సో దీనికి మనం టెస్ట్ చేయకముందు ఒక లైట్ ఇంటెన్సిటీ ఉంది, టెస్ట్ చేసిన తర్వాత లైట్ ఇంటెన్సిటీ తగ్గిపోద్ది, ఎందుకంటే టాక్సిన్స్ ఉంటే టాక్సిన్స్ వచ్చి అటాచ్ అవుతాయి. సో ఆ చేంజ్ అయిన లైట్ ఇంటెన్సిటీ బట్టి మనం ఒక ట్రాన్స్డక్షన్ అనే ఫినామినా ఉంటుంది, ఒక క్యాలిబ్రేషన్ చేస్తాం. ఒకసారి ట్రాన్స్డక్షన్ అంటే ఏంటో చెప్తాను. సో ఎప్పుడన్నా క్యాలిబ్రేషన్ విన్నారా మీరు? క్యాలిబ్రేషన్. సో క్యాలిబ్రేషన్ అంటే సో ఒక ఉన్న వేరియబుల్కి ఇంకో వేరియబుల్కి లింక్ చేయడం అనమాట. ఇప్పుడు లైట్ ఇంటెన్సిటీ ఉంది, సో లైట్ ఇంటెన్సిటీని వీఆర్ క్యాలిబ్రేటింగ్ ఇన్ ఎలక్ట్రికల్ కరెంట్ అనమాట. సో ఇంత లైట్ ఇంటెన్సిటీ ఉంటే ఎంత కరెంట్ ఉంటుంది. సో ఇది కరెంట్ అనుకోండి, ఎలక్ట్రికల్ కరెంట్. సో ఎవరైనా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేశారు ఇక్కడ? ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఇన్స్ట్రుమెంటేషన్ అంతా ట్రాన్స్డక్షన్ మీద వర్క్ చేస్తారు. లైట్ ఇంటెన్సిటీ, సో ట్రాన్స్డ్యూసర్ని ఎలా డిజైన్ చేస్తామంటే లైట్ ఇంటెన్సిటీకి ఎలక్ట్రిక్ కరెంట్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. సో y ఈజ్ ఈక్వల్ టు, y అంటే కరెంట్, సారీ I అని రాస్తానులేండి. I ఈజ్ ఈక్వల్ టు సమ్ A వేరియబుల్, లైట్ ఇంటెన్సిటీ ప్లస్ B. గ్రాఫ్లు వచ్చు కదా, 5th క్లాస్ రాకనండి, 5th క్లాస్ 4th క్లాస్ వస్తాయి గ్రాఫ్లు. సో ఇంత ఎగ్జామ్లో అడగరు, మీకు ఒకసారి ట్రాన్స్డక్షన్ అనే ఫినామినా ఎలా వర్క్ అవుతుందో అప్పుడు నానో బయో సెన్సార్స్ అనేది అర్థమవుతుంది బాగా. ఓకే, సో ఇప్పుడు నా కరెంట్కి ఐ రెండు ఉన్నాయి, సో స్మాల్ ఐ వాడతాను. సో స్మాల్ ఐ అనేది కరెంట్, లార్జ్ ఐ అనేది ఇంటెన్సిటీ, లైట్ ఇంటెన్సిటీ. సో మనం క్యాలిబ్రేషన్ కర్వ్ జనరేట్ చేస్తాం. సో క్యాలిబ్రేషన్ కర్వ్ అనేది ట్రాన్స్డ్యూసర్లో ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంటాం. సో మీకు సింప్లిఫై చేస్తున్నా, లైట్ ఇంటెన్సిటీకి కరెంట్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే వీ కెన్ మెజర్ కరెంట్. సో యాంపియరోమీటర్ పెట్టి కరెంట్ మెజర్ చేయగలం.
సో ఆ కరెంట్ మెజర్ చేసిన దాన్ని మనకు లాస్ట్కి డిస్ప్లే మీద రీడింగ్ వస్తుంది, సమ్ వాల్యూ. సో నానో బయోసెన్సార్ డిస్ప్లే మీద రీడింగ్ వస్తుంది. ఒక్కసారి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో గ్లూకోమీటర్ ఉంది, షుగర్ టెస్టింగ్ వాడతాం. సో షుగర్ టెస్టింగ్ ఎలా డిజైన్ చేస్తామంటే లోపల ప్రాసెస్ కాస్త కెమికల్లీ కాంప్లికేటెడ్, బట్ మనం ఎలా డిజైన్ చేస్తామంటే లోపల గ్లూకోజ్ లెవెల్ బట్టి బ్లడ్లో దాని ప్రకారం కరస్పాండింగ్ రీడింగ్ వచ్చేటట్టు జనరేట్ చేస్తాం. సో దాని లోపల కూడా ఒక నానో మెంబ్రెయిన్ ఉంటుంది గ్లూకోమీటర్లో. సో నానో మెంబ్రెయిన్ కూడా రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ గ్లూకోజ్ లెవెల్ని బట్టి దాని ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మారిపోతూ ఉంటాయి. సో దాన్ని బట్టి లాస్ట్కి మనకు రీడింగ్ వస్తుంది, ప్రపోర్షనేట్ రీడింగ్. సో ఇంత గ్లూకోజ్ లెవెల్ ఉంటే ఇంత రీడింగ్ రావాలని చెప్పేసి అలా లోపల మనం డిజైన్ చేసి పెట్టింటాం ట్రాన్స్డ్యూసర్లో. సో మీకు అర్థమైంది కదా. సో నానో బయోసెన్సార్ మీ ఉన్న గ్లూకోజ్ లెవెల్ని లాస్ట్కి మనకి మెజర్మెంట్ రూపంలో ఇస్తుంది బయటికి. సో దాని రోల్ నానో బయోసెన్సార్ది. కేవలం గ్లూకోజే కాదు, డిఫరెంట్ ఈవెన్ టాక్సిన్స్ మెజర్ చేయడం కానీ, వాటర్లో లెడ్ ఇంత ఉంది, లేకుంటే ఆర్ట్స్నిక్ ఇంత ఉంది, హెవీ మెటల్స్ ఇంత ఉన్నాయి. సో అవి మెజర్ చేయడానికి మనకు చాలా చీప్ అండ్ ఎఫెక్టివ్ వే. పాకెట్లు కూడా క్యారీ చేయొచ్చు, లేకుంటే పెద్ద పెద్ద వాటర్ ప్యూరిఫికేషన్కి సంబంధించిన టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. సో దాని బదులు చాలా సింపుల్గా అయిపోద్ది కదా. ఎందుకంటే నానో మెంబ్రెయిన్కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, స్పెసిఫిసిటీ ఎక్కువ ఉంటుంది. కేవలం ఆ రిసెప్టర్స్ ఎలా డిజైన్ చేసామంటే ఆ టాక్సిన్స్కే అటాచ్ అయ్యే విధంగా డిజైన్ చేసాం. సో డయాగ్నోసిస్ యాక్యురసీ కూడా పెరుగుతుంది. ఓకే, మళ్ళీ చెప్పమంటారా ట్రాన్స్డక్షన్ ఎలా వర్క్ చేస్తుంది? సో లాస్ట్కి సమ్ ఫిజికల్ క్వాంటిటీని ఇంకో సమ్ మెజరబుల్ ఫిజికల్ క్వాంటిటీకి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో దాన్ని ట్రాన్స్డక్షన్ అంటారు. మీకు నానో టెక్నాలజీ పరంగా ఎక్కడ చూడాలంటే నానో మెంబ్రెయిన్ అందులో ఏ రోల్ ప్లే చేస్తుంది. నానో మెంబ్రెయిన్కి రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి టాక్సిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ. సో ఆ బేసిక్ అర్థమవుతే సరిపోతుంది. సో మిమ్మల్ని ట్రాన్స్డక్షన్ బయోసెన్సర్ ఎలా వర్క్ అవుతా అని చెప్పి నేను క్లారిఫై చేయడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు అడగరు మిమ్మల్ని ఎగ్జామ్లో. ఇది ప్యూర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. సో ఫస్ట్ శాంపిల్ తీసుకుంటాం. సో మన దగ్గర రిసెప్టర్స్ ఉంటాయి. ఇది నానో మెంబ్రెయిన్ అనుకోండి. సో రిసెప్టర్స్కి వచ్చి నానో మెంబ్రెయిన్ అటాచ్ అవుతుంది. సో లైట్ కానీ ఏదో ఒక ఫిజికల్ క్వాంటిటీ కానీ వేరీ అవుతుంది. సో ఇక్కడ సిగ్నల్ కన్వర్షన్ జరుగుతుంది. ఆ సిగ్నల్ కన్వర్షన్ జరిగిన దాన్ని మనం లాస్ట్కి డిస్ప్లేలో వచ్చే విధంగా చూస్తాం. సో ఆ డిస్ప్లే కంప్యూటర్ అవ్వచ్చు, లేకుంటే గ్లూకోమీటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో ఇజ్రాయెల్ వాళ్ళు టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. వాళ్ళు రీసెంట్గా టెల్ అవీవ్ యూనివర్సిటీ, వాళ్ళ టాప్ యూనివర్సిటీ అనమాట, టెల్ అవీవ్ యూనివర్సిటీ. సో వాళ్ళు ఒక నానో బయో సెన్సార్ని డిజైన్ చేశారు. ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్లో ఎస్పెషల్లీ ఇంటిఫాదా అప్రైజింగ్స్ ఉంటాయి కదా. సో ప్యాలెస్తీన్ వాళ్ళకి ఇజ్రాయలీ సెక్యూరిటీ ఫోర్సెస్కి చాలా గొడవ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళు గార్డ్ చేస్తున్నప్పుడు సూసైడ్ బాంబర్స్ వచ్చేవాళ్ళు. సో ఆ చెక్ పోస్ట్లను కానీ సూసైడ్ బాంబర్లు వచ్చేసి పేల్ చేసేవాళ్ళు. చెక్ చేయడం కూడా జనాలు చాలా ఎక్కువ ఉంటారు చెక్ పోస్ట్ల దగ్గర. సో వాళ్ళు ఒక నానో బయో సెన్సార్ని డిజైన్ చేశారు. సో టాక్టికల్ ఎన్విరాన్మెంట్ని జడ్జ్ చేస్తుంది. సో ఇది ఎలా జడ్జ్ చేస్తుందంటే సో ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి, నైట్రో కాంపౌండ్స్ ఉంటాయి, ఫాస్ఫరస్ కాంపౌండ్స్ ఉంటాయి. సో అవి కూడా సేమ్ ఇలాగే బయోరిసెప్టర్స్కి అటాచ్ అవుతాయి. ఇప్పుడు సూసైడ్ బాంబర్స్ సూసైడ్ వెస్ట్ పెట్టుకొని వచ్చాడు. సూసైడ్ వెస్ట్లో కెమికల్స్ వాడింటాడు, ఎక్స్ప్లోజివ్ కెమికల్స్. ఆ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ కూడా కొన్ని వొలటైల్ అంటే గాల్లో ఈజీగా వ్యాపరైజ్ అవుతాయి. సో అవి గాల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ దాన్ని పెరిగినప్పుడు బయోసెన్సార్ డిటెక్ట్ చేయగలదు. డిటెక్ట్ చేసి అలారం మోగిస్తుంది. సో ఇక్కడ అట్లీస్ట్ 5 meters చుట్టూ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. సమ్వన్ విత్ ఎక్స్ప్లోజివ్స్ ఈ 5 meters మన దగ్గర ఉన్నారు. సో కాస్ట్ ఎఫెక్టివ్ వేలో ఈవెన్ బీబీఐపీస్ని కూడా మనం సేఫ్ గార్డ్ చేయొచ్చు కదా. సో వీవీఐపీ థ్రెడ్స్ కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా హడావిడి ఉంటుంది, ఎక్కువ ఖర్చు అవుతా ఉంది, పర్సనల్స్ ఎక్కువ ఉంటారు బీబీఐపీకి సెక్యూరిటీకి. సో మనం అన్ని రెడ్యూస్ చేయొచ్చు కదా, కాస్ట్ కూడా సేవ్ చేయొచ్చు కంట్రీకి. ఓకే,
ఒక్కసారి మళ్ళీ నానో మెటీరియల్స్ గురించి అయిపోయింది. వీ కెన్ స్టార్ట్ డిస్కసింగ్ వేరియస్ అప్లికేషన్స్ నానో మెటీరియల్. సో గోల్డ్ నానో పార్టికల్, నిన్న క్వాంటమ్ డాట్ అని చెప్పా. సో ఒక సింగిల్ డాట్ లాగా. సో ఒక క్వాంటమ్ డాట్ ఆఫ్ గోల్డ్ నానో పార్టికల్ తీసుకుందాం. ఈ డయాగ్రామ్ అందరు నీట్గా గీసుకోండి. అప్లికేషన్స్ అంటే మీరు టైం సేవ్ చేసుకోవడానికి జస్ట్ ఇది రాసేసి మొత్తం ఇది గీసేయండి, అన్ని కవర్ అయిపోతాయి ఇందులో అప్లికేషన్స్. సో అందరు నీట్గా గీసుకోండి. నానో టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్ అని అడిగితే జస్ట్ 1 పేజ్లో ఈ డయాగ్రామ్ గీసేయండి, సరిపోతుంది. అండ్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ క్వశ్చన్ వస్తూ ఉంది, డైరెక్ట్ క్వశ్చన్. నానో పార్టికల్ నానో టెక్నాలజీ అప్లికేషన్ ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఎక్కువ అడిగేది స్పెసిఫిక్గా మెడిసిన్ అడుగుతారు. సో హెచ్మ్యూ అంటే లైట్ అని. సో లైట్ అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అని. ఇది క్వాంటమ్ డాట్ ఆఫ్ గోల్డ్ నానో పార్టికల్. జస్ట్ చిన్న నానో సైజ్డ్ పార్టికల్, స్పెరికల్ పార్టికల్. పాయింట్స్ వైజ్ రాసుకోకండి, సేమ్ ఇలా డయాగ్రామ్ ఎలా ఉందో అలాగే రాసుకోండి. స్టేట్ పిఎస్సీలో అయితే ఇంకా డైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్. జూమ్ చేయాలా? ఓకే, ఇది ఐఆర్ వాళ్ళని అడగండి, మేడం వచ్చినప్పుడు అడగండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్. ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పండి అని అంటున్నారు. సో హూ ప్రపోజ్డ్, సో ఒక సింగిల్ పర్సన్ కాదు, ఎక్కువ రీసెర్చ్ వచ్చేసి అట్లీస్ట్ అట్ ద స్టార్టింగ్ స్టేజెస్లో జపాన్లో జరిగింది నానో టెక్నాలజీ రీసెర్చ్. సో ఒక్కసారి ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, ఎలా జరుగుతుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఏ టెక్నాలజీ అయినా కానీ, బయోటెక్నాలజీ కానీ నానో టెక్నాలజీ కానీ, వీఆర్ ట్రయింగ్ టు మిమిక్ ద నేచర్ నుంచే మనం నేర్చుకొని ఆర్టిఫిషియల్గా చేయడానికి చూస్తున్నాం.
ఓకే. ఇది రెక్టాంగులర్ గా స్క్వేర్ గా గీసుకోకండి, సర్క్యులర్ గానే గీయండి. ఇది గోల్డ్ నానో పార్టికల్. సో న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ చెప్పాను కదా నిన్న. సో అడ్జువెంట్ అంటే ఇమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్ రియాక్ట్ అవ్వడానికి యాడ్ చేసే కెమికల్ లాంటిది. సో నానో టెక్నాలజీ కెన్ బి యూస్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సో మేబీ ఇండైరెక్ట్ గా నేను ఇలా చెప్పగలను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చాలా ప్రాసెసింగ్ పవర్ కావాల్సి ఉంటుంది. సో ప్రాసెసింగ్ పవర్స్ కావాలంటే నానో చిప్స్ ఆ ప్రాసెసింగ్ పవర్ ని ప్రొవైడ్ చేయగలవు. సో నాకు అదొక లింకే కనపడతా ఉంది. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వ్యాక్సిన్ ని డిజైన్ చేసేటప్పుడు ఏ పార్ట్ మీకు చెప్పాను కదా, ఏ యాంటీజెన్ పార్ట్ తీసుకుంటే బెటర్గా వర్క్ చేయగలదు అని చెప్పేసి చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తారు. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాడితేనే మనం ఎర్లీగా అరైవ్ అవ్వగలం ఏ పార్ట్. ఇప్పుడు స్పైక్ ప్రోటీన్లో ఏ పార్ట్ తీసుకుంటే మనకు బెటర్ ఇమ్యూన్ రియాక్షన్ వస్తుందని. సో దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని ఇంత త్వరగా వ్యాక్సిన్ వచ్చేది కాదు. ఓకే. ఇంకో డౌట్ వచ్చింది. షెల్ వి గో స్మాలర్ దాన్ నానో స్కేల్? వెళ్ళొచ్చు, కానీ ప్రస్తుతానికి మన దగ్గర డిజైన్ చేయడానికి అంత ప్రొడ్యూస్ చేయడానికి ఇప్పుడు ఈవెన్ గ్రాఫిన్ దగ్గర డెడ్ ఎండ్కి వచ్చేసింది రీసెర్చ్. గ్రాఫిన్ ఏంటంటే గ్రాఫైట్ని యాక్సిడెంటల్గా గ్రాఫైట్ నుంచి గ్రాఫిన్ యాక్సిడెంటల్గా డిస్కవర్ చేశారు. సో సైంటిస్ట్ ల్యాబ్లో ఉన్నప్పుడు ప్లాస్టర్కి ఒక లేయర్ ఆఫ్ గ్రాఫిన్ అతుక్కొని వచ్చింది గ్రాఫైట్తో వర్క్ చేస్తున్నప్పుడు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఇండస్ట్రియల్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో నీకు కాస్త ఇంట్రెస్టింగ్ టిడ్బిట్ కావాలంటే ఇప్పుడు మన వాళ్ళు ఆస్ట్రాయిడ్స్ మీదకి లాంచెస్ చేస్తున్నారు. ఆస్ట్రాయిడ్స్ మీదకి ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే ఆస్ట్రాయిడ్స్ మీద గ్రాఫిన్ బల్క్ స్కేల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో సారీ మళ్ళీ గట్టిగా చెప్పా, వినపడట్లేదు. అల్యూమినియం సాల్ట్స్ యూజ్ చేస్తారా? సో వ్యాక్సిన్స్ని స్టెబిలైజ్ చేయడానికి చాలా కాంపౌండ్స్ వాడతారు. సాల్ట్స్ వాడతారు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏ సాల్ట్ వాడతారు. సాల్ట్స్ వాడతారు, చాలా ఆల్కహాలిక్ కాంపౌండ్స్ వాడతారు. సో చాలా లైక్ లోపల ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే నానో క్యాప్సూలే కాదు, దాంతోపాటు దాన్ని స్టెబిలైజ్ చేయడానికి నానో క్యాప్సూల్తో సాల్వెంట్స్ ఉంటాయి. ఆ సాల్వెంట్స్లో సాల్ట్స్ ఉంటాయి, వేరియస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. సో అందులో సాల్ట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. సో అది ఏ సాల్ట్స్ నాకు తెలియదు. నో ఐడియా. నేను కెమిస్ట్రీ కోర్స్ స్టూడెంట్, సో నేనే తెలుసుకోవట్లేదు అంతా, నీకు ఇంకా అవసరం లేదు. ఒక్కసారి క్యాన్సర్ గురించి బ్రీఫ్గా నాకు తెలిసినంత బయాలజీ చెప్తాను. మేబీ బైపీసీ వాళ్ళు అంత తెలిసిండకపోవచ్చు. సో క్యాన్సర్ అనేది అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్. సో మన బాడీలో ఎలా డిజైన్ చేయబడ్డాం అంటే సెల్స్ కొత్తవి జనరేట్ అవుతాయి.
అట్ ద సేమ్ టైం ఓల్డ్ సెల్స్ విల్ డై డౌన్, చనిపోతాయి. సో ఇది కంట్రోల్డ్ వేలో డిజైన్ చేయబడింది బాడీలో. సో ఎప్పుడైతే ఈ కంట్రోల్ తప్పుతుందో, ఎలా అంటే ఎక్కువ సెల్స్ రీజనరేట్ అవ్వడం కానీ తక్కువ సెల్స్ చనిపోవడం కానీ, ఆ బ్యాలెన్స్ కానీ డిస్టర్బ్ అవుతే ఎక్కువ సెల్స్ క్యాన్సర్ సెల్స్గా వస్తాయి బాడీలో. సెల్ డెత్ని అపోస్టసిస్ ఏదో అంటారు. ఎనీవన్ బయాలజీ వాళ్ళు కరెక్టేనా? అప్టోసిస్. సో ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయినప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ బాడీలో ప్రాబ్లం ఏంటంటే క్యాన్సరస్ సెల్స్ యొక్క యాంటీజన్ ఈవెన్ నార్మల్ సెల్స్ యొక్క యాంటీజన్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, చాలా మైన్యూట్ వేరియేషన్ ఉంటుంది. అందువల్ల క్యాన్సర్ సెల్స్ని డబ్ల్యూబీసీ డిటెక్ట్ చేసి చంపలేవు. సో ఇది హార్మ్ఫుల్గా ఉంది అని చెప్పి అవి డిఫరెన్షియేట్ చేయలేవు అనమాట, ఏది మంచి సెల్ ఏది చెడ్డ సెల్ అని చెప్పేసి. దానివల్ల అలాగే క్యాన్సర్ సెల్ గ్రో అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఓకే ఎవరైనా చేస్తారా? ఇంకోటి క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయడం కూడా యాక్యురేట్గా చాలా కష్టం అవుతుంది. సో ఈవెన్ క్యాన్సర్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఫస్ట్ స్టేజ్ దాటిపోయి సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళినా డిటెక్ట్ చేయలేం. సో అందులో నానో టెక్నాలజీ చాలా స్పెసిఫిక్గా డయాగ్నోసిస్ చేయగలదు. అది ఎలా చేస్తా చెప్తాను. ఓకే రాసుకున్నా? ఓకే. ఇది క్యాన్సర్ సెల్ అనుకోండి. ఇది నార్మల్ సెల్. సో ప్రతి సెల్కి యాంటీజెన్ ఉంటుంది. సో యాంటీజెన్లో కొన్ని లాక్స్ లాగా ఉంటాయి అన్నమాట. లాక్స్ సింప్లిఫై చేసి చెప్తున్నా. సో లాక్ ఏంటంటే ఒక కీ పెట్టి తీస్తే లాక్ ఓపెన్ అవుతుంది. సో లాక్ అని రాయకండి, దిస్ ఈస్ నాట్ టెక్నికల్ టర్మ్. సో మీకు సింప్లిఫై చేయడానికి. సో ఒక డోర్వే లాగా ఉంటుంది లోపలికి ఏదైనా ఇంజెక్ట్ చేయాలన్నా. సో దాన్ని డిఫరెంట్ పేర్స్తో పిలుస్తారు. అయాన్ క్యారియర్ ప్రోటీన్ అని చెప్పేసి. రాయమంటే టెక్నికల్గా రాస్తా. సో నార్మల్ సెల్ కూడా యాంటీజెన్ ఉంటుంది. రెండు యాంటీజెన్ ప్రిడామినెంట్లీ సిమిలర్గా ఉంటుంది, కానీ క్యాన్సర్ సెల్లో కొద్దిగా మైన్యూట్ వేరియేషన్ వస్తుంది యాంటీజెన్లో. సో ఈ మైన్యూట్ వేరియేషన్ ఎక్స్ప్లాయిట్ చేసి మనం క్యాన్సర్ డయాగ్నోసిస్కి వాడచ్చు. క్యాన్సర్ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ వాడచ్చు. ఓకే.
ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే నీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ నీ సెల్స్ని అటాక్ చేస్తుంది. సో అది జెనెటిక్ రీజన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి స్ట్రెస్ ఎక్కువైనా అలా జరగచ్చు. సరే, సో హెచ్ఐవి డయాగ్నోసిస్లో కూడా మనం ఇందాక నీకు నానో బయో సెన్సార్ చెప్పాను చూసా. సో ఆ నానో బయో సెన్సార్లో వి విల్ అటాచ్ రిసెప్టర్స్. ఆ రిసెప్టర్స్ కేవలం హెచ్ఐవి యాంటీబాడీ కానీ హెచ్ఐవి జనరేట్ చేసే యాంటీబాడీస్ కానీ లేకుంటే యాంటీజెన్ని డిటెక్ట్ చేసే రిసెప్టర్స్ పెడతాం. సో అలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనమాట హెచ్ఐవి. దాని పేరు నాకు గుర్తున్న ప్రకారం ఎలిసా టెస్ట్ అంటారు. సో మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో ఎలిసా టెస్ట్ కాస్త స్టెప్స్ ఉంటాయి, బట్ దాని ప్రిన్సిపల్ అయితే ఇది. సో మేబీ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ రావచ్చు హెచ్ఐవి డయాగ్నోసిస్. సో మీ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఎలిసా టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ తెలిసిపోతుంది. సో ఇదైతే యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తాయి ఎలిసా టెస్ట్ అయితే. థియరిటికల్గా అయితే యాంటీజెన్ని కూడా డిటెక్ట్ చేసే విధంగా చేయొచ్చు. అంటే వైరస్ వచ్చి అతుక్కుంటుంది అనమాట ఆ రిసెప్టర్కి. సో కానీ వైరస్కి ఇమ్యూన్ సెల్స్కి రియాక్షన్ జరిగినప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ యాంటీబాడీస్ని కూడా మనం రికగ్నిషన్కి వాడచ్చు కదా. సో ఏ విధంగా థియరిటికల్గా వాడచ్చు, బట్ ఎలిసా టెస్ట్ అయితే యాంటీబాడీస్ వాడతాయి. సో హెచ్ఐవి మనకు ఎంటర్ అయినప్పుడు మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రాబ్లం ఏంటంటే హెచ్ఐవి ట్రీట్ చేయడానికి కాస్త హెచ్ఐవికి ఒక కాంప్లెక్స్ ఫినామినా ఉంటుంది అనమాట, జీన్ స్విచ్చింగ్ అంటారు, జీన్ ఆన్ అండ్ ఆఫ్. దానివల్ల దాని సర్ఫేస్ యాంటీజెన్ అనేది చాలా ఈజీగా వేరీ అవుతుంది. ఈజీగా వేరీ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. ఓకే, రాయమంటారు అది కూడా. తప్పు చేస్తున్నాం. సో మనం ఇప్పటివరకు ఏం చూసామంటే క్యాన్సర్ సెల్లో మైనర్ మాడిఫికేషన్ జరుగుతుంది యాంటీజెన్లో. సో మనం అది వాడి డయాగ్నోసిస్కి వాడచ్చు. మనం ఏం చేస్తామంటే వి టేక్ గోల్డ్ నానో పార్టికల్. సో గోల్డ్ని ఏయు అంటారు. సో ఈ గోల్డ్ నానో పార్టికల్కి ఒక రిసెప్టర్ తగిలిస్తాం. సో ఇందాక ఎలాగైతే నానో మెంబ్రెయిన్కి మనం రిసెప్టర్ తగిలించామో ఒక గోల్డ్ నానో పార్టికల్కి రిసెప్టర్ తగిలిస్తాం. ఆ రిసెప్టర్ ఎలా డిజైన్ చేసామంటే ఇట్ విల్ స్పెసిఫికల్లీ అటాచ్ టు క్యాన్సర్ సెల్. ఇది నార్మల్ సెల్కి అటాచ్ అవ్వదు. ఒకవేళ నీకు క్యాన్సర్ లేదనుకో బాడీలో, ఇది అటాచ్ అవ్వదు, బయటికి ఎజెక్ట్ అయిపోతుంది బాడీలో ఫ్లూయిడ్స్ నుంచి. ఒకవేళ క్యాన్సర్ సెల్ ఉందనుకో అది వెళ్ళి అటాచ్ అవుతుంది. సో దాని ప్రకారం మనం ఫర్దర్గా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఆ మైనర్ చేంజ్ ఇన్ యాంటీజెన్ని వాడి we can use for diagnosis of cancer. Okay. So మనం ఈ గోల్డ్ నానో పార్టికల్స్కి డిఫరెంట్ రిసెప్టర్స్ వాడచ్చు. సో ఒక రిసెప్టర్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తుంది. ఇంకో రిసెప్టర్ లివర్, లంగ్ క్యాన్సర్. సో మనం ఒక్క నానో పార్టికల్తోనే ఇన్ని థియరిటికల్గా ఇన్ని డయాగ్నోస్ చేయొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సో డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్స్ చేశారు. ఇంకోటి ఏంటంటే గోల్డ్ అనేది కాస్త ఇనర్ట్ మెటల్ అంటారు. సో ఇనర్ట్ మెటల్లో ఆ ప్రాపర్టీని ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. ఇనర్ట్ మెటల్ అవడం వల్ల అది బాడీలో అంత వైలెంట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు. సో గోల్డే కాదు, ఈవెన్ సిల్వర్ కూడా కొన్ని వాటికి వాడతారు, ఐరన్ నానో పార్టికల్స్ కూడా వాడతారు, అల్యూమినియం ఆక్సైడ్స్ కూడా వాడతారు. బట్ అట్లీస్ట్ గోల్డ్ ఆ అప్లికేషన్స్ని చూపెడుతుంది అట్లీస్ట్ ల్యాబ్ టెస్టింగ్లో. సో ల్యాబ్ టెస్టింగ్లో వాళ్ళు అన్ని పెట్టుకుని డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తారు ల్యాబ్స్లో.
సెల్స్ తీసుకుంటారు, ఆర్టిఫిషియల్ కానీ న్యాచురల్ సెల్స్ కానీ. సో వేస్ట్ చూస్తారు, ఏది బెటర్గా ఉంటే దెన్ దే విల్ ప్రపోజ్, ఇది బెటర్గా ఉంది, బెటర్ అట్లీస్ట్ ల్యాబ్లో ఇది బెటర్ రిజల్ట్స్ చూపిస్తుందని చెప్పి దాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తారు ట్రయల్స్. ఓకే, సో మనం గోల్డ్ అక్కడ వేసిన తర్వాత సో బయట నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, ఏదో ఒక డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ వాడి. లేకుంటే ఒక్కొక్కసారి గోల్డ్ ఈజ్ ఆల్సో లైట్ ఎమిట్ చేయగలదు అనమాట. సో ఆ లైట్ ఎమిషన్ వాడి వీ కెన్ డయాగ్నోస్ దట్ అక్కడ గోల్డ్ ఉండిపోయింది, సో దేర్ మస్ట్ బి క్యాన్సర్ అని. ఇంకోసారి ఏంటంటే క్యాన్సర్లో కూడా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సర్జరీ చేసి క్యాన్సర్ తీసేస్తారు, దాని తర్వాత రేడియోథెరపీ చేస్తారు, ఇంకేమైనా క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, దాని తర్వాత కీమోథెరపీ చేస్తారు. కీమోథెరపీ చేసిన తర్వాత కూడా కొన్ని క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. సో మనం అన్ని క్యాన్సర్ సెల్స్ని రిమూవ్ చేయకపోతే మళ్ళీ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇవి చేసిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ టెక్నిక్ వాడి ఇంకేమైనా క్యాన్సర్ సెల్స్ ఉండిపోయాయని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, క్యాన్సర్ ఇస్ కంప్లీట్లీ క్యూర్డ్ అని చెప్పేసి దానికి కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి క్యాన్సర్ ఏ ఏ పార్ట్స్లో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి, ఇంకా యాక్యురేట్గా చేయడానికి ఇక్కడ ఏం చేస్తారంటే ఒక డై లాంటిది. సో ఇది కూడా దానంతకు దానికి స్వతహాగా బయోల్యూమినిసెంట్, సో అది కూడా కలర్ ఇవ్వగలదు. సో ఎక్కడైతే కలర్ వస్తుందో ఆ పార్ట్స్లో క్యాన్సర్ ఉందని చెప్పేసి అలా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒకవేళ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ని ట్రీట్ చేయాలా, ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్నప్పుడు మెడిసిన్స్ అనేవి ఇంపార్షియల్, మన నార్మల్ సెల్స్ని చంపుతాయి, క్యాన్సర్ సెల్స్ని కూడా చంపుతాయి. సో మన నార్మల్ సెల్స్ని చంపడం వల్ల కీమోథెరపీలో చూసింటారు, నార్మల్ సెల్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి కీమోథెరపీ వల్ల. కీమోథెరపీ చేసినప్పుడు పేషెంట్ వీక్ అవ్వడం, సో సెల్స్ అన్ని డ్యామేజ్ జరుగుతాయి, నార్మల్ సెల్స్ డ్యామేజ్ అయ్యి పేషెంట్ కూడా వీక్ అవుతాడు. ఇప్పుడు మనం డ్రగ్ డెలివరీ అనేది టార్గెటెడ్గా ఓన్లీ స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్స్ని చంపేటట్లు డిజైన్ చేస్తే బెటర్ కదా. సో రికవరీ త్వరగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు యువరాజ్ సింగ్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు ఫుల్ వీక్ అయిపోయింది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ వాడచ్చు, గోల్డ్ ఏ నానో పార్టికల్ అయినా వాడి. నెక్స్ట్ స్లైడ్. సో టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ ఎలా ఉంటుందంటే, ఇది గోల్డ్ నానో పార్టికల్ అనుకోండి, సో దీనికి రిసెప్టర్ తగిలిచ్చాం. సో ఈ రిసెప్టర్కి డిఫరెంట్ టెక్నికల్ పేర్లు ఉన్నాయి. సో దీన్ని రిసెప్టర్ అనొచ్చు, లేకుంటే కీమోటిక్ సెన్సర్ అనొచ్చు. సో సెన్సర్ అంటే ఏంటి, విచ్ కెన్ సెన్స్ సంథింగ్. సో ఈ కీమోటిక్ సెన్సర్ కెన్ సెన్స్ క్యాన్సర్ సెల్స్. సో ఈ గోల్డ్ నానో పార్టికల్ మీద వీ కెన్ యాడ్ డ్రగ్ అనమాట. సో పిగ్గీ బ్యాకింగ్ డ్రగ్ అంటారు. సో దిస్ రిసెప్టర్ విల్ స్పెసిఫికల్లీ అటాచ్ టు ద క్యాన్సర్ సెల్. సో ఇది క్యాన్సర్ సెల్కి అటాచ్ అయిన తర్వాత నీకు ఇందాకే చెప్పా, క్యాన్సర్ సెల్లో యాంటీజెన్ మీద దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లాక్ అని. సో ఇది కీగా అజ్యూమ్ చేయండి. దిస్ ఇస్ లైక్ ఎ కీ విచ్ ఈస్ డిజైన్ టు ఓపెన్ ద లాక్ ఆన్ క్యాన్సర్ సెల్. నార్మల్ సెల్స్కి ఓపెన్ చేయదు, ఓన్లీ క్యాన్సర్ సెల్స్కి ఓపెన్ అయ్యేటట్టు మనం రిసెప్టర్ని ఐడెంటిఫై చేసి డిజైన్ చేస్తాం. ఈ రిసెప్టర్ని గోల్డ్ నానో పార్టికల్కి బైండ్ చేస్తాం, కెమికల్గా బైండ్ చేస్తాం. సో ఈ రిసెప్టర్ అనేది కీలాగా వెళ్ళి క్యాన్సర్ సెల్ని లాక్ ఓపెన్ చేస్తుంది. లాక్ ఓపెన్ చేసిన తర్వాత గోల్డ్ నానో పార్టికల్ విల్ గో, డ్రగ్తో పాటు లోపలికి వెళ్తుంది. సెల్లో ఈ డ్రగ్ డైజెస్ట్ అయ్యి క్యాన్సర్ సెల్ చనిపోతుంది. సో ఇప్పుడు నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవ్వలేదు కదా, కేవలం క్యాన్సర్ సెల్ ఎఫెక్ట్ అయ్యే విధంగా మనం రిసెప్టర్ తీసుకున్నాం. సో అందుకే దీని పేరు టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అంటారు. సో ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాయండి, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. ఏం గుర్తు రాకపోతే ఈ పేరన్నా రాసరండి, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ.
ఓకే, ఈ పాయింట్స్ కూడా రాసుకుంటా ఉండండి పక్కన అప్లికేషన్స్ మెడిసిన్ లో. సో ఇందాక డయాగ్నోసిస్ లో క్యాన్సర్ డయాగ్నోసిస్ గురించి చెప్పా. అలానే కాకుండా ల్యాబ్ ఆన్ చిప్ టెక్నాలజీ అని చెప్పేసి ఒకటి లేటెస్ట్గా వస్తుంది. సో అది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇందాక మీకు నానో బయో సెన్సార్ చెప్పా. సో నానో బయో సెన్సార్లో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ రిసెప్టర్స్ పెడతాం. సో ఒక చోటేమో మలేరియాని ఐడెంటిఫై చేయగలదు, ఒక చోట కలరాని ఐడెంటిఫై చేయగలదు, ఒక చోట టైఫాయిడ్ని ఐడెంటిఫై చేయగలదు. సో ఒక ల్యాబ్ ఒక చిప్ మీద ఉంది కదా, సో అందుకే దానికి ల్యాబ్ ఆన్ చిప్ టెక్నాలజీ అంటారు. చూడండి, ఒక్క చిన్న సెన్సార్ లైక్ చిన్న మెషినరీలో ఇన్ని డిసీజెస్ ఐడెంటిఫై చేస్తే మన హెల్త్ అవుట్కమ్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి. చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కూడా ఆ మెషిన్, మన అఫోర్డబుల్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అట్ స్కేల్లో పెడితే ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. ట్రాపికల్ కంట్రీలో మలేరియా కానీ, ఆఫ్రికన్ కంట్రీలో మలేరియా చాలా ఎక్కువ, చాలా మంది నియర్లీ 2 to 3 lakhs పిల్లలు చనిపోతూ ఉంటారు ప్రతి ఇయర్. మనం త్వరగా డయాగ్నోస్ చేసి మనం ప్రివెంట్ చేయొచ్చు కదా. ఓకే, వచ్చేస్తుంది. ఓకే, సో డయాగ్రామ్స్ లా రాయడం నేర్చుకోండి. సో తక్కువ వర్డ్స్లో ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు. పారాగ్రాఫ్లు రాస్తే ఎవరికి చదవబుద్ధి కాదు. బుల్లెట్ పాయింట్స్లో డయాగ్రామ్స్లో రాయడానికి చూడండి, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్లో. ఏదైనా ట్రై అవాయిడ్ యూజింగ్ పారాగ్రాఫ్స్లో రాస్తే మీకు మార్కులు పడవు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో కానీ, స్టేట్ పిఎస్సిలో కానీ. సో వాళ్ళకి నీట్గా ప్లేటర్ మీద ఇవ్వాలి పాయింట్స్ అన్ని. అప్పుడు వాళ్ళు చూసుకుంటే బాగా నచ్చి మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఒక్కసారి మార్క్స్ వేయడం స్టార్ట్ చేశారనుకో, మీరు 10th క్లాస్లో కూడా చూస్తుంటారు, ఫస్ట్ 2-3 క్వశ్చన్లు బాగా నచ్చాయి అనుకో, ఒక్కటేసారి మిగతాయి ఫట స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మార్క్స్ మీద. ఓకే, సో ఇంకొకటి, మనం జీన్ ఎడిటింగ్ చేయాలంటే ఫస్ట్ సెల్లోకి జీన్ని డెలివర్ చేయాలా. జీన్ని డెలివర్ చేయాలంటే మనకు ఒక వెహికల్ కావాలా. డైరెక్ట్ జీన్ వేసాం అనుకోండి, ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ, ఫారిన్ ఆర్గానిజం అనే మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. అలా ప్రివెంట్ చేయాలంటే మనం ఒక సేఫ్ వెహికల్ తీసుకెళ్ళాలా. ఆ సేఫ్ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ నానో ట్యూబ్ తీసుకోండి. సో కార్బన్ నానో ట్యూబ్కి జీన్ అటాచ్ చేస్తాం. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ డెలివరింగ్ టు ద రిక్వైర్డ్ సైట్. సో అదే జీన్ డెలివరీ అంటారు. ఇంకోటి, సిల్వర్ నానో పార్టికల్స్కి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటుంది. మన ఆయింట్మెంట్స్లో కానీ, లేకుంటే ఎక్కడైనా టాక్సిన్స్ ఎక్కువై, మైక్రోబ్స్ వల్ల టాక్సిన్స్ ఎక్కువ ఏరియాలో వీ కెన్ యాడ్ సిల్వర్ నానో పార్టికల్స్. నానో బయో సెన్సార్స్ ఆల్రెడీ డిస్కస్ చేశా. సో వ్యాక్సిన్స్లో నిన్న ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్పా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను.
సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కూడా ఒక డెలివరీ మెకానిజం కావాలి. సో ఆ డెలివరీ మెకానిజంనే నానో ఫ్యాట్ అంటారు ఆర్ లైపోజోమల్ సాక్. సో ఇది రాస్తున్నారు కదా నేను. సో ఇంకోటి ఏంటంటే కేవలం ఒక క్వాంటమ్ డాటే కాదు, ఇలాగే లైపోజోమల్ శాక్ అనుకోండి. సో ఇది ఒక బెలూన్ లాది, నానో స్కేల్ బెలూన్ లాంటిది. సో దీంట్లో డ్రగ్ పెట్టచ్చు, వీ కెన్ ఇంజెక్ట్ డ్రగ్. కేవలం ఎంఆర్ఎన్ఏ కాదు, వీ కెన్ ఆల్సో ఇంజెక్ట్ డ్రగ్. సో డ్రగ్ ని ఇంజెక్ట్ చేసి దీనికి కూడా రిసెప్టర్ తగిలియచ్చు. సో రిసెప్టర్ తగిలించిన తర్వాత దీన్ని పేరు ఏమంటారంటే, కాస్త టెక్నికల్గా చెప్పాలంటే సర్ఫేస్ యాక్టివేటెడ్ లైపోజోమల్ సాక్. సో ఒక న్యూట్రల్గా ఉన్న సర్ఫేస్ ని రిసెప్టర్ తగిలిచ్చి యాక్టివేట్ చేసాం. సో యాక్టివేట్ చేయడం అంటే ఇట్ గాట్ దట్ సెన్సింగ్ ఎబిలిటీ అనమాట. సో మనం ఎక్కడైతే ఏదాన్నైతే సెన్స్ చేయాలో దాని తగ్గ రిసెప్టర్ని మనం ఐడెంటిఫై చేసి అటాచ్ చేస్తాం. సో ఉన్న సర్ఫేస్ని యాక్టివేట్ చేస్తున్నాం. సర్ఫేస్ యాక్టివేటెడ్ లైపోజోమల్ సాక్. సో డిఫరెంట్ డెలివరీ మెకానిజమ్స్ వాడచ్చు. ఏది బాగా రిజల్ట్స్ వస్తే ల్యాబ్లో ఫైనల్గా అది మార్కెట్లోకి తీసుకురావచ్చు. రాసుకున్నా, సర్ఫేస్ యాక్టివేటెడ్ లైపోజోమల్ సాక్. సో లైపోజోమల్ సాక్ అంటే ఆల్రెడీ నేను చూపించే ఎంఆర్ఎన్ఏ కూడా నానో ఫ్యాట్ కూడా సర్ఫేస్ యాక్టివేటెడ్ నానో ఫ్యాట్. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వాడుకోండి పేరు. సో దాని మీద రిసెప్టర్ అటాచ్ చేసిన తర్వాత ఇట్ బికమ్ యాక్టివేటెడ్. సో సర్ఫేస్ మీద అటాచ్ చేసాం కాబట్టి ఇట్ బికమ్ సర్ఫేస్ యాక్టివేటెడ్ లైపోజోమల్ సాక్. సో దీన్ని డ్రగ్ యాడ్ చేసాం. సో ఇది కూడా ఇలాగే క్యాన్సర్ సెల్ దగ్గరికి వెళ్తుంది. క్యాన్సర్ సెల్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేస్తుంది. లాక్ ఓపెన్ చేసి డ్రగ్ పంపింగ్ చేస్తుంది లోపలికి. సో డ్రగ్ పంపింగ్ చేసిన తర్వాత క్యాన్సర్ సెల్ చనిపోతుంది. కేవలం ఈ రిసెప్టర్ ఎలాంటిది ఐడెంటిఫై చేస్తామో కేవలం క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేస్తట్టు. కేవలం క్యాన్సర్ సెల్ ఉన్న లాకే ఓపెన్ అవుతుంది, నార్మల్ సెల్ మీద ఉన్న లాక్ ఓపెన్ అవ్వదు. డౌట్ ఉందా? ఈ సెల్ క్యాన్సర్ సెల్ సో బాండ్ అయ్యి డ్రగ్ లోపలికి పంపించేస్తుంది క్యాన్సర్ సెల్లోకి. ఓకే. సో ఇంకొకటి, ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ లో నానో ప్యాచ్ అనేది రీసెర్చ్ చేస్తున్నారు. నానో ప్యాచ్ అంటే ఏం లేదు, దాని మీద నానో స్పార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసేటప్పుడు మనకు కేవలం 1 నీడిల్ ఉంటుంది. సో నానో ప్యాచ్ ఎలా డిజైన్ చేస్తారంటే చాలా నీడిల్స్ ఉంటాయి. సో ఈ నీడిల్స్ నుంచి వ్యాక్సిన్ లోపలికి పంపిస్తారు ఒక ప్యాచ్ లాగా బాడీకి. సో ఇది ఇక్కడ నుంచి వ్యాక్సిన్ డెలివరీ అవుతుంది స్కిన్ లోపలికి. సో దీనివల్ల బెటర్ ఇమ్యూన్ రియాక్షన్ రావచ్చు, బెటర్ వ్యాక్సినేషన్ బెటర్గా వర్క్ చేస్తుందని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నారు.
ఇందాక మీ క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పా. సో టెక్నాలజీలో చాలా నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. సో ఎలాగైతే స్పర్మ్ కూడా నానో స్కేల్లోనే ఉంటుంది. సో మేబీ మన ఆర్టిఫిషియల్ కూడా స్పర్మ్ లాంటి డెలివరీ మెకానిజంనే. సో ఇది నానో ఫ్యాట్ అనేది ఒక డెలివరీ మెకానిజం. సో మేబీ స్పర్మ్ టైప్లోనే మనం ఒక డెలివరీ మెకానిజంని వాడచ్చు, డ్రగ్ డెలివరీ చేయడానికైనా కానీ. సో దానికి కూడా వి విల్ అటాచ్ రిసెప్టర్. సో దీన్ని స్పర్మ్ ఇన్స్పైర్డ్ నానో రోబోట్ అని కూడా అనొచ్చు. సో దీని లోపల ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు, డ్రగ్ కానీ. సో స్పర్మ్ కి మొబిలిటీ ఉంటుంది కదా ఎగ్ దగ్గరికి రావడానికి. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం నానో స్కేల్ కూడా అలాంటి డిజైన్ చేయొచ్చు. సో అది కూడా బాడీ ఫ్లూయిడ్స్ లో మొబైల్గా ఉంటుంది, డ్రగ్ కానీ జీన్ కానీ ఎనీథింగ్. ఇంకోటి నానో డ్రోన్స్ అంటారు. నానో డ్రోన్స్ ఎలా డిజైన్ చేస్తారంటే మన బాడీలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆర్టరీస్లోకి వెళ్ళి పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని తీసేస్తాయి. సో దాన్ని నానో డ్రోన్స్ అంటారు. ఇంకోటి మనకి ఇంజురీ అయినప్పుడు త్వరగా రికవర్ అవ్వడానికి, అక్కడ త్వరగా సెల్స్ రీజనరేట్ చేయడానికి నానో స్కాఫోల్డ్ వేస్తారు. సో నానో స్కాఫోల్డ్ ఏం చేస్తుందంటే ఆ ఏరియాలో సర్ఫేస్ ఏరియాని పెంచుతుంది. సర్ఫేస్ ఏరియా పెంచడం వల్ల ఎక్కువ సెల్ డివిజన్ జరిగి త్వరగా రికవర్ అవుతుంది. ఇంజురీ త్వరగా, మనం స్పోర్ట్స్ ఆడినా కానీ ఇంజురీస్ జరుగుతాయి కదా, అవి త్వరగా రికవర్ అవుతాం. సో దీన్ని నానో స్కాఫోల్డ్ అనొచ్చు. ఓకే రాస్తున్నారుగా, మళ్ళీ గీయమంటారా? ఒక్క నిమిషం. So is normal cell can contain doorway like cancer cell? నార్మల్ సెల్స్ లో కూడా చాలా డోర్వేస్ ఉంటాయి, కానీ క్యాన్సర్ సెల్లో కొన్ని యునిక్ డోర్వేస్ ఉంటాయి. ఆ యునిక్ డోర్వేస్ నే మన నానో టెక్నాలజీ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అది స్పెసిఫిక్ రిసెప్టర్ని ఐడెంటిఫై చేస్తుంది, స్పెసిఫిక్ కీని ఐడెంటిఫై చేసి ఆ డోర్వేని ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ ఏదో రాసుకోలేదన్నారు. ఓకే, సో నిన్న ఎవరో నానో యూరియా గురించి అడుగుతా ఉండే. సో యూరియా అనేది బల్క్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం నార్మల్గా వాడే యూరియా, సో దాన్ని నానో స్కేల్లో తీసుకెళ్తే లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. సో చిన్న చిన్న బాటిల్స్లో అమ్ముతారు అనమాట. చాలా తక్కువ యూరియానే వాడచ్చు, కాస్ట్ కూడా తగ్గిద్ది అంటున్నారు స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తే. సో నానో యూరియా కానీ నానో పెస్టిసైడ్స్ కానీ, సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ దాని ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది కదా నానో స్కేల్లో. సో దాని నుంచి ఎన్ని పొటెన్షియల్ అప్లికేషన్స్ పెరుగుతాయి చూడు. క్వాలిటీ ఆఫ్ సాయిల్ ఇంప్రూవ్ చేయడం కానీ, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, వాటర్ తొందరగా ఎవాపరేట్ అవ్వకుండా అలాగే పట్టి ఉంచుతాయి. సాయిల్ సప్లిమెంట్స్ వాడతాయి, నానో జియోలైట్స్ కానీ నానో హైడ్రోజెల్స్ కానీ. ఇంకోటి ఏంటంటే ప్లాంట్ త్వరగా గ్రో అవ్వాలంటే మనం అక్కడ నానో మెటీరియల్స్, కొన్ని స్పెషల్లీ డిజైన్డ్ నానో మెటీరియల్స్ చేస్తే ప్లాంట్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో ఇంకోటి ఇందాక నానో బయో సెన్సార్స్ చెప్పాను. నానో బయో సెన్సార్స్ వాడి సాయిల్లో నానో బయో సెన్సార్ పెడితే వాటర్ ఎంత ఉంది, సాయిల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, దీనికి ఎక్కువ న్యూట్రిషన్ అవసరమా తక్కువ అవసరమా, సో దాన్ని బట్టి ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటారు. ఎంత కావాలో అంతే వేస్తాం, సో మన కాస్ట్ సేవ్ అవుతాయి. సో నానో బయో సెన్సార్స్ అనేవి వైర్లెస్గా మనకి డేటా కూడా డెలివర్ చేస్తాయి. సో మనం అలా డిజైన్ చేస్తాం. నానో పెయింటింగ్సా? సో ఏదో నానో మెటీరియల్ తీసుకో, ఇప్పుడు గోల్డ్ నానో మెటీరియల్ ఉంది, అంత పెయింట్ నానో పెయింటింగ్ అవుతుంది. త్వరగా నోట్ డౌన్ చేసుకోండి. ఒకసారి స్పెసిఫిక్గా సెక్టార్ వైజ్ అప్లికేషన్స్ అడగచ్చు.
అడిగితే 4 పాయింట్ రాస్తాండి, 5 పాయింట్ రాస్తుంది సరిపోద్ది. ఫుడ్ సప్లై చేయండి, టైం అవుతుంది. మీకు రాసుకోబుద్ధి అయితే చెప్పకండి, నేను స్లైడ్లో షేర్ చేస్తాను. సో ఇక్కడ ఉన్నది కదా సరిపోతుంది. ఓకే, త్వరగా ఎక్కువ కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్క నిమిషం, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో ఇందాక సిల్వర్ నానో పార్టికల్ గురించి చెప్పా. సిల్వర్ నానో పార్టికల్స్ అనేది మైక్రోబియల్ యాక్టివిటీని కంటైన్ చేస్తుంది, అది ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నానో క్యాప్సూల్స్లో ఫోర్టిఫికేషన్ కూడా వాడుకోవచ్చు. క్యాప్సూల్లో మనకి ఏ విటమిన్స్ మినరల్స్ కావాలో దాంతో ఇంజెక్ట్ చేసి ఫోర్టిఫై చేయొచ్చు, మన ఫుడ్లో యాడ్ చేయొచ్చు. ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది నానో స్కేల్లో. కర్రీని థిక్ చేయాలనుకోండి అలైన్ చేయొచ్చు, ఎక్కువ విస్కాసిటీ పెంచవచ్చు. ఇందాక చెప్పా సిల్వర్ నానో పార్టికల్స్ వాడి టాక్సిన్స్ కానీ ప్యాథోజన్స్ కానీ తీసేయచ్చు ఫుడ్లో. సో నానో మెటీరియల్స్తో ప్యాకేజింగ్ కూడా చేయొచ్చు, త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఇందాక నానో బయోసెన్సర్స్లో చెప్పాను, టాక్సిన్స్ కానీ ఫుడ్ అడల్టరెంట్స్ కానీ ప్యాథోజన్స్ కానీ కంటామినెంట్స్ కానీ డిటెక్ట్ చేయొచ్చు. సో ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎన్హాన్స్ చేయొచ్చు. సో చూడడానికి ఏమో కేక్ పైనాపిల్ ఫ్లేవర్ ఉంటుంది. సో మనం టైనీ నానో క్యాప్సూల్స్లో చాక్లెట్ ఫ్లేవర్ ఇంజెక్ట్ చేసి వేస్తే చూడడానికి ఏమో పైనాపిల్ ఫ్లేవర్ తింటున్నాం అనుకుంటాం, కానీ నోట్లంతా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. సో అలా ఏం చేయొచ్చు. స్లైడ్ షేర్ చేస్తాను, నేను రాసుకొని వస్తుంది. సో కన్స్ట్రక్షన్ త్వరగా కన్స్ట్రక్ట్ అవ్వడం కానీ సేఫ్ స్ట్రాంగర్గా కన్స్ట్రక్ట్ చేయడం కానీ దాంట్లో కూడా నానో టెక్నాలజీ వాడచ్చు. సో Al2O3 Si2O2, సో ఇది నానో స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తే నానో కాంక్రీట్ వస్తుంది. నానో కాంక్రీట్కి ఒక అడిషనల్ ఫీచర్ ఉంది, సో థర్స్టీ కాంక్రీట్ అంటారు. ఇప్పుడు మన కాంక్రీట్ మీద వాటర్ వేస్తే అలాగే ఉండిపోతాయి. సో థర్స్టీ కాంక్రీట్ ఏం చేస్తుంటే వాటర్ని సీపీనా ఎలా చేస్తాయి. సో కింద గ్రౌండ్ వాటర్ యాక్టిఫైర్స్ కానీ, ఇంకోటి హైదరాబాద్లో అర్బన్ ఫ్లడ్డింగ్ ఇస్ వెరీ కామన్. సో అర్బన్ ఫ్లడ్డింగ్ని ప్రివెంట్ చేయాలంటే వాటర్ సీపీన్ అవ్వాలి కదా గ్రౌండ్లోకి. సో మొత్తం కాంక్రీటైజ్ చేస్తే ఎలా సీపీన్ అవుద్ది. సో థర్స్టీ కాంక్రీట్ యూట్యూబ్లో వీడియో వెళ్ళి చూడండి, థర్స్టీ కాంక్రీట్ అని కొట్టండి. సో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది. ఒక్క ఫోటో ఉన్నట్టుంది నా దగ్గర. సో ఇలా వాటర్ వేస్తే వాటర్ నిలబడిపో, కిందికి సీపీన్ అయిపోతాయి. సో దాన్ని థర్స్టీ కాంక్రీట్ అంటారు. సో నానో స్టీల్, నానో కాంపోజిట్స్, నానో గ్లాస్, నానో వుడ్. నానో వుడ్ అంటే ఏం లేదు, మన వుడ్కే నానో మెటీరియల్ కోట్ చేస్తారు. సో అది ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది, చెదలు పట్టకుండా ఉంటుంది. సో వాటర్ కూడా చెడిపోదు. సో ఇందాక చెప్పాను నానో మెటీరియల్కి మనం ఏదో ఒకటి అటాచ్ చేయొచ్చు అని చెప్పేసి. మనం ఈసారి ఏం చేద్దామంటే నానో మెటీరియల్కి ఒక ఎంజైమ్ యాడ్ చేస్తాం. సో ఆ ఎంజైమ్ ఏం చేసిద్దంటే ఆయిల్ స్పిల్స్ కానీ ఎక్కడన్నా పొల్యూటెంట్స్ ఉంటే వాటిని రెడ్యూస్ చేస్తుంది, ఆక్సిడైజ్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తుంది. సో చాలా తక్కువ క్వాంటిటీని వాడి ఎక్కువ వాటిని మనం డీకంటామినేట్ చేయొచ్చు అనమాట. సో దాన్ని బయోరెమిడియేషన్ అంటారు, బయోరెమిడియేషన్ ఆఫ్ అన్ ఆయిల్ స్పిల్. సో పదం ముఖ్యం, బయోరెమిడియేషన్. సో గ్రాఫిన్ అనేది సోలార్ ప్యానెల్స్లో కూడా వాడచ్చు. సో ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీ క్యాప్చర్ చేస్తుంది. కార్బన్ నానో ట్యూబ్స్ విండ్ మిల్స్కి వాడితే
చాలా లైట్గా ఉంటాయి, ఎక్కువ ఎనర్జీ ఫ్రిక్షన్ వల్ల వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇందాక చెప్పా C60 ఫ్లోరిన్ వాడి వీ కెన్ స్టోర్ H2 అని. డౌట్స్నా? సో రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్, గ్రాఫీన్ అని చూసారా, గ్రాఫీన్కి కండక్టివిటీ ప్రాపర్టీ ఉంటుంది. సో మనం సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేయొచ్చు గ్రాఫీన్ వాడి. సో ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీని క్యాప్చర్ చేయొచ్చు. లైఫ్ స్పాన్ పెరుగుతుంది వుడ్ది. చూడు, నువ్వు ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. సో మనం ఇన్నట్వి కోట్ చేసామనుకోండి, ఇంకా ఇన్నట్ అవ్వచ్చు కదా. సో ఇన్నట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ రియాక్టివ్, లైక్ రియాక్టివిటీ పూర్తిగా కూడా తగ్గిపోతుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్? కొన్ని ఇన్నట్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఆ ఇన్నట్ మెటీరియల్స్ అనేవి వుడ్ని ఎక్స్పోజ్ అవ్వకుండా కేవలం ఆ నానో ఇన్నట్ మెటీరియల్ని ఎక్స్పోజ్ అయ్యేలా చేస్తాం. సో అది రియాక్టివ్ కాదు. ఓకే, సో స్లైడ్ షేర్ చేస్తాను, అందులో కొన్ని ఫ్యాక్చువల్ పాయింట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏం తీసుకొచ్చింది నానో టెక్నాలజీ వైపు. సో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది బాంబేలో. సో అక్కడ చాలా అడ్వాన్స్ రీసెర్చ్ జరుగుతుంది. సో ఒకసారి వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జోయ్ బైడెన్ కూడా అక్కడికి వచ్చి రీసెర్చ్ ఫెసిలిటీని అప్రిషియేట్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర రీసెర్చ్ పేపర్స్ ఏమో థర్డ్ లార్జెస్ట్ రీసెర్చ్ పేపర్స్ ప్రొడ్యూసర్ నానో ఫీల్డ్లో, కానీ పేటెంట్స్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ రీసెర్చ్ పేపర్స్ కూడా మంచి జర్నల్స్, రీసెర్చ్ పేపర్స్ని జర్నల్స్లో పబ్లిష్ చేస్తారు. సో ఆ జర్నల్స్ కూడా మంచి జర్నల్స్ కాదు, కేవలం ఏదో ఫేక్ పేపర్లు, మ్యాడ్ రష్. ఇప్పుడు ప్రొఫెసర్ అవ్వాలంటే పేపర్స్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది, చాలా మంది యూనివర్సిటీలో చూస్తుంటారు. సో ఆ క్రైటీరియాని సాటిస్ఫై చేయడానికి కోసం చాలా చెత్త పేపర్లు ప్రొడ్యూస్ చేస్తారు. ఎక్కువ చెత్త ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా ర్యాంక్ ఇంప్రూవ్ అయింది కదా పేపర్లలో, కానీ దానికి టెక్నాలజీ వైజ్ రిటర్న్స్ రావు పేటెంట్స్ ఫామ్లో. సో పేటెంట్స్లో ఏమో చాలా తక్కువ ఉన్నాం, పేపర్స్లో ఏమో USA చైనా తర్వాత ఇండియానే ఉంది. సో ఈ పాయింట్ని మీరు ఎలా ఉంది నానో టెక్నాలజీ రీసెర్చ్ అనే దాన్ని ఈ పాయింట్ని సబ్స్టాన్షియేట్ చేస్తే సరిపోతుంది. సో కొన్ని కరెంట్ అఫైర్స్లో ఉన్న అచీవ్మెంట్స్ అనమాట. సో IASC అనేది మ్యాంగనీస్ ఆక్సైడ్ని వాడి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటే O-2 కానీ OH- కానీ రాడికల్ ఆక్సిజన్ కానీ, ఇవి చాలా రియాక్టివ్. సో మన టిష్యూస్ని డ్యామేజ్ చేస్తాయి, సెల్స్ని టిష్యూస్ని డ్యామేజ్ చేస్తాయి. అలా చేయడం వల్ల మనకి క్యాన్సర్ కానీ ఎర్లీ ఏజింగ్ కానీ వస్తుందన్నమాట. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోమంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ని న్యూట్రలైజ్ చేస్తాయి. కానీ MNO కెన్ యాక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ యాజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ని బాడీ నుంచి తీసేస్తాయి. సో IIT ఢిల్లీ స్టార్ట్అప్ ఒకటి ఉంది, నానో క్లీన్ ఇండియా అని. సో ఒక నానో ఫిల్టర్ని నోస్ దగ్గర పెట్టుకుంటే ఇట్ విల్ ఫిల్టర్ అవుట్ ద PM పార్టికులేట్ మ్యాటర్ పార్టికల్స్ 2.5 కానీ 10 కానీ. సో 10 రూపీస్కే ఫిల్టర్ని అమ్ముతా ఉండే. సో IIT బాంబే ఇందాక గోల్డ్ గురించి చెప్పాను కదా, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. సో ఇది phase 1 ట్రయల్స్లోకి ఎంటర్ అయింది. సో ఇందాక బయోటెక్నాలజీలో కూడా జీన్ ఎడిటింగ్ దగ్గర చెప్పాను. సో మనకు లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియదు. సేమ్ నానో టెక్నాలజీతో కూడా అలాగే ప్రాబ్లం ఉంది, మనకు లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎలాగైతే మీరు ఎన్విరాన్మెంట్లో బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. సో ట్రోపీ లెవెల్ పెరిగే కొద్దీ ఇలాగే నానో పార్టికల్స్లో ఫ్యాట్లో, మన బాడీ ఫ్యాట్లో అలాగే ఉండి దే మే అక్యుములేట్ అండ్ మెటబాలిజంని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్, ఇక్కడ ఎవరన్నా డాక్టర్స్ కానీ బయాలజీ వాళ్ళు ఉంటే తెలుస్తుంది. బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్ అనేది బ్రెయిన్లోకి హార్మ్ఫుల్ వేవ్ వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నానో పార్టికల్స్ కెన్ బ్రీచ్ దట్ బ్యారియర్. సో ఆ థ్రెట్ ఉంది నానో పార్టికల్స్తో. ఇంకోటి ఏంటంటే కామన్గా డిజిటల్ డివైడ్ అంటారు, నానో డివైడ్ కూడా. సో నానో డివైడ్ అనే నానో ప్రోడక్ట్స్ బయటకు వచ్చాయనుకోండి, అఫోర్డ్ చేయగల వాళ్ళు చేస్తారు కాస్ట్లీ ప్రోడక్ట్స్, కొందరు అఫోర్డ్ చేయలేరు. సో దానివల్ల ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరగచ్చని. ఓకే, థింక్ అయిపోయింది, డన్, క్లాస్ ఇస్ డన్. నానో టెక్నాలజీ అయిపోయింది, మిగతాది మళ్ళీ చూద్దాం.